ఏ శత్రువును మన ఎదుట నిలవనీయక అన్ని విషయాల్లో మనలను జయము పొందచేయవాడైన యేసుక్రీస్తు ప్రభువారికి స్తుతులు చెల్లిస్తూ మీ అందరికీ నా శుభములు. ఈ రోజు మన వాక్య ధ్యానం యోహాను సువార్త 5వ అధ్యాయం 15 నుంచి 18 వచనాల వరకు చదువుదాం. ఒకసారి 15వ వచనం నుంచి. వాడు వెళ్లి తను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియచెప్పెను. ఈ కార్యములను విశ్రాంతి దినం చేసినందున యూదులు యేసును హింసించిరి. అయితే యేసు, నా తండ్రి ఇదివరకు పనిచేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చెను. ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన దేవునితో సమానునిగా చేసుకుని గనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలనని మరి ఎక్కువగా ప్రయత్నం చేసిరి అని 18వ వచనంలో మనం చదువుతాం. నిన్నటి ధ్యానంలో బెతెస్దా కోనేరు దగ్గర 38 సంవత్సరాలుగా వ్యాధితో బాధపడుతున్న మనిషిని ప్రభువు స్వస్థపరిచిన తర్వాత దేవాలయంలో తను మళ్లీ కలుసుకుని ఇకను పాపము చేయకము, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు జాగ్రత్త పడమని హెచ్చరించిన విషయాన్ని చూశాం కదా. ఆ సంఘటన ద్వారా ప్రభు కేవలం శారీరక స్వస్థతనే కాదు, ఆత్మీయ స్వస్థతను కూడా కోరుకుంటున్నారు. అదే ముఖ్యంగా కోరుకుంటున్నారు అనే సంగతిని మనం గ్రహించాం. ఈ రోజు ధ్యానంలో ఆ సంఘటన తర్వాత జరిగిన పరిణామాలు చూస్తా ఉన్నాం. స్వస్థత పొందిన మనిషి తనను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియచేశాడు. వారు ఆ అద్భుతాన్ని చూసి దేవుని మహిమపరచలేదు, కానీ ఒక మనిషి 38 సంవత్సరాల బాధ నుండి విముక్తి పొందాడనే ఆనందం కూడా వారికి కలగలేదు. కానీ దానికి బదులుగా ఆ కార్యం విశ్రాంతి రోజున జరిగిందనే విషయంపైనే వారి దృష్టి అంతా నిలిపారు. యూదులు జరిగిన అద్భుతాన్ని చూడలేదు. వారు కేవలం తమ సాంప్రదాయం ఉల్లంఘించబడిందని మాత్రమే చూశారు. స్వస్థత పొందిన మనిషిని చూడలేదు, అతను మోస్తున్న పరుపునే చూశారు. అయితే ప్రభు వారు తన మీద పలికిన మాటలకు ఏమీ భయపడకుండా ఆయన ధైర్యంగా ఒక గొప్ప సమాధానమిచ్చారు. అదేంటంటే, నా తండ్రి ఇదివరకు పనిచేయుచున్నాడు, నేనును చేయుచున్నాను అని ఇచ్చారు. 18వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు వారు తనను తాను దేవుని కుమారునిగాను దేవునితో సమానునిగాను ప్రకటించుకున్న గొప్ప వచనం ఇది. అంతేకాదు, ఎప్పటి నుంచి అయితే తండ్రి పనిచేస్తా ఉన్నారో అప్పటి నుంచి నేను కూడా పనిచేస్తానే ఉన్నాను అని చెప్పకనే ఇండైరెక్ట్ గా చెప్పినట్లుగా ఇక్కడ మనకు కనిపిస్తా ఉంది. నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నాను అని. మన ధ్యానం ఈ రోజు ఈ వచనం మీద ఉండబోతుంది. మనం ఈ గొప్ప సంగతిని అర్థం చేసుకోబోతున్నాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో, అంటే ఈనాటి మన ధ్యాన భాగంలో యూదులు యేసుప్రభు వారి మాటలు విని ఆయన దేవునిని తన సొంత తండ్రి అని చెప్పడమే కాకుండా నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నానని చెప్పడంతో తను దేవునితో సమానంగా చేసుకుంటున్నాడని యేసుప్రభు వారి మీద చాలా కోపగించుకున్నారు. అందుకే ఆయనను చంపాలని మరింతగా ప్రయత్నం చేశారు. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలి. అదేంటంటే, దేవునితో సమానుడైన వాడు ఎందుకు దేవుని కుమారుడు అని పిలువబడ్డాడు అని. ఈ సంగతి మనకు అర్థమవ్వాలి అనంటే జాగ్రత్తగా మనము వినబోయే సంగతులను గ్రహించగలగాలి. మీరు ఏకాగ్రతతో వింటే మాత్రమే ఈ సంగతులు అర్థమవుతాయి. అందుకే చూడండి, దీనికి సమాధానం అంటే దేవునితో సమానుడైన వాడు ఎందుకు దేవుని కుమారుడని పిలువబడ్డాడు అన్నదానికి సమాధానము మన రక్షణ ప్రణాళికలోనే ఉంది. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఇశ్రాయేలును తన సొంత కుమారునిగా పిలిచాడు. ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ కుమారుడు అని నిర్గమకాండం 4వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తాం. అంటే దేవుడు తన నీతిని, తన మహిమను, తన స్వభావాన్ని లోకానికి చూపించటానికి ఇశ్రాయేలును ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. కానీ ఇశ్రాయేలు దేవునికి విధేయత చూపడంలో, అంటే లోబడటంలో చాలా ఫెయిల్ అయ్యింది, విఫలమయ్యారు. ధర్మశాస్త్రం ఇవ్వబడిన దేవుని నీతిని సంపూర్ణంగా నెరవేర్చగల స్థితిలో వారు లేరు. అందుకే దేవుని యొక్క అనాది సంకల్పంలో వారిని రిప్రజెంట్ చేస్తూ వారు నెరవేర్చవలసిన నీతినంతటిని, అంటే ఇశ్రాయేలు వారు నెరవేర్చవలసిన నీతినంతటిని నెరవేర్చడానికి, మనుషులందరి మీద ఉన్న దేవుని ఉగ్రతను తానే భరించటానికి, సర్వలోకానికి దేవుని ప్రేమను ప్రకటించటానికి, దేవుని యొక్క సంపూర్ణ స్వభావాన్ని ప్రపంచానికి ప్రత్యక్షపరచటానికి యేసుప్రభు వారు ఈ లోకంలోనికి పంపబడ్డారు. దేవుడు తన కుమారుణ్ణి పంపారు. వారు ఏకమై ఉన్నారు గనక దేవుడే దిగి వచ్చారు అని అంటుంటాం. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను అని గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తాం. యేసుప్రభు వారు ఇశ్రాయేలు ఎక్కడ విఫలమైందో అక్కడ తాను నిలబడి ఆ స్థానంలో నెరవేర్చవలసినవన్నీ ఇశ్రాయేలు పక్షంగా నెరవేర్చారు. వారు చూపలేని విధేయతను ఆయన సంపూర్ణంగా చూపించారు. వారు నెరవేర్చలేని నీతిని ఆయన కంప్లీట్ చేశారు. అందుకే ఆయన బాప్తిసం పొందినప్పుడు పరలోకం నుండి ఒక శబ్దాన్ని మనం వింటాం, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని తండ్రి ప్రకటించిన ఆ ప్రకటన మనం మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో మనం గమనించగలం. ఇక్కడ కుమారుడు అనే పదం ఆయన దేవుని కంటే
తక్కువ వాడని సూచించటం కానే కాదని గుర్తించాలి. రక్షణ కార్యంలో ప్రభు తీసుకున్న స్థానాన్ని చూపిస్తుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. దీన్ని బాగా అర్థం చేసుకుంటే తప్పుడు సిద్ధాంతాలకు మనము లొంగిపోము. ఎందుకంటే ఇదే యోహాను సువార్త ప్రారంభంలో ఆదియందు వాక్యముండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను అని చదువుతాం. అది 1:1 అంటే కుమారునిగా ఈ లోకానికి రాకముందే ఆయన దేవునితో ఉన్నవాడు. అంతేకాదు ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన అక్కడ వాక్యమై ఉండెను అని చదువుతాం. దేవునితో ఆయన వాక్యమై ఉన్నాడు. కానీ ఈ లోకానికి పంపబడినప్పుడు కుమారునిగా పంపబడ్డాడు. అందుకే యేసుప్రభు వారు చాలా సార్లు తన దైవత్వాన్ని ప్రకటించుకుంటూ ఇలా అన్నారు, నేను తండ్రియు ఏకమై ఉన్నాము అని యోహాను సువార్త 10:30 నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్లే అని యోహాను సువార్త 14:9 అబ్రహాము పుట్టక మునిపే నేనున్నాను అని యోహాను సువార్త 8:58 మనం చదవగలం. ఈ మాటలన్నీ విన్న యూదులు ఆయన అర్థం ఏంటో బాగా గ్రహించగలిగారు. వారి సమస్య ఏంటంటే దేవుని కుమారుడు అని యేసుప్రభు చెప్పుకోవడంలో వాళ్ళకేం సమస్య లేదు. ఎందుకంటే వారు కూడా తమను దేవుని ప్రజలమని దేవుని పిల్లలమని భావిస్తారు. కానీ యేసుప్రభు వారు తనను దేవునితో సమానమైన వానిగా, తండ్రితో ఏకత్వంలో ఉన్నవాడిగా ప్రకటించుకున్నారు గనక వారికది కోపానికి గురి చేసింది. ఆ మాట ప్రకటించడంతో యేసుప్రభు వారిని చాలా హింసించారు అని మనం ఈ రోజు లేఖన భాగంలో మనం చూస్తాం. అందుకే యోహాను సువార్త 5:18 చదివితే తను దేవునితో సమానునిగా చేసుకుని గనుక ఇందు నిమిత్తం యూదులు ఆయనను చంపవలనని మరి ఎక్కువగా ప్రయత్నం చేసిరి అని రాయబడింది. కాబట్టి యేసుప్రభు వారు కుమారునిగా రావడం ఆయన దైవత్వాన్ని తగ్గించుకోవడం కాదు, అది రక్షణ కార్యం కొరకు ఆయన స్వచ్ఛందంగా స్వీకరించిన స్థానం. అది పాపము చేత చనిపోయిన మనుషులకు నూతన జీవం ఇవ్వడానికి ఆయన కుమారునిగా ఈ లోకానికి వచ్చారు. అందుకే అపోస్తలుడైన పౌలు ఇలా రాస్తా ఉన్నాడు, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకునలేదు కాని అని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:6 అంటే యేసుప్రభు వారు దేవునితో సమానుడని మనకు అర్థమవుతుంది. అయితే మన రక్షణ కొరకు దాసుని స్వరూపం ధరించుకుని మన మధ్యకొచ్చారు. ఈ యోహాను సువార్త 5:18 నుంచి ఈ గొప్ప సత్యాన్ని మనం ఈరోజు నేర్చుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు కుమారునిగా వచ్చిన దేవుడు. ఆయన దేవునికి వేరైన వాడు కాడు. తండ్రితో ఏకత్వంలో ఉన్న దేవుని కుమారుడు. రక్షణ కొరకు కుమారునిగా వచ్చారు. కానీ స్వభావములో, మహిమలో, దైవత్వములో తండ్రితో అన్ని విధాలుగాను సమానుడే. ఇదే సత్యం యూదులను అభ్యంతరపరిచింది. కానీ ఇదే సత్యం మన రక్షణకు పునాది అయింది. మనం చెల్లించలేని పాపపు రుణాన్ని ఆయన చెల్లించారు. మనం పొందలేని రక్షణను ఆయన మనకు ఉచితంగా అనుగ్రహించారు. అందుకే మన విశ్వాసం ఒక మానవునిపై కాదు, సర్వాధికారైన దేవుని కుమారునిపై నిలబడి ఉంది. యూదులు ఆయనను చంపాలని ప్రయత్నించిన కారణమే నేడు మన ఆశకు కారణమైంది. వారు అభ్యంతరపడిన సత్యమే మన రక్షణకు పునాది అయింది. యేసుప్రభువారు నిజంగా దేవునితో సమానుడైన వాడు కాకపోయుంటే, ఆయనే పరిపూర్ణ మానవునిగా ఉండకపోతే, అంటే దైవ మానవునిగా లేకపోయుంటే ఆయన అర్పణ సమస్త లోక పాపాలను తొలగించడానికి సరిపోయి ఉండేది కాదు. మన వైపు నుండి, దేవుని వైపు నుండి అన్నింటినీ నెరవేర్చిన దైవ మానవుడిన గనుక ఆయన అర్పణ సంపూర్ణమైంది, పరిపూర్ణమైంది, ఎప్పటికీ చెల్లుబాటు అయ్యేది, నిత్యము చెల్లుబాటులో ఉంది. కాబట్టి మనం ఈ రోజు ఒక నిర్ణయం తీసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువుని కేవలం చరిత్రలోని ఒక వ్యక్తిగా కాకుండా దేవుని కుమారునిగా, మన ప్రభువుగా, మన రక్షకునిగా అంగీకరించినట్లయితే నిజంగా మన జీవితాలలో చాలా గొప్ప అద్భుతాలను మనం చూడగలుగుతాం. ఆత్మ సంబంధమైన సంగతులేంటో చాలా చక్కగా రుచి చూడగలుగుతాం. దేవుడు మనకి నిత్య జీవాన్ని వాగ్దానం చేశారు. మన జీవితము, ఈ శరీరము కృషించిపోయే వరకే కాదు, ఇంకా చాలా ఉంది అనేది దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. నిత్యత్వంలో మనం ప్రభుతో కలిసి యుగయుగాలు జీవించాలి. ప్రభు మన కొరకు అక్కడ ఇంకా ఎన్నో ప్లాన్స్ చేశారు. వాటిని కూడా మనకు తెలియచేశారు. కాబట్టి ఎవరైతే ఆయనను సొంత రక్షకునిగా అంగీకరిస్తారో, అంగీకరించిన ప్రతి వారు ఆయన ద్వారా ఉచితంగా నీతిమంతులవుతారు. ఆయన ఎక్కడున్నారో వారు కూడా అక్కడే ఉంటారు. ఆయన ఎవరో సరిగ్గా తెలుసుకున్నప్పుడు మాత్రమే ఆయన చేసిన రక్షణ కార్యం ఎంత గొప్పదో పూర్తిగా అర్థమవుతుంది. అందుకే అర్థం చేసుకొని దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుందాం. ప్రార్థించుకుందామా? నిత్యము జయమనుగ్రహిస్తున్న మా గొప్ప పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రోజు నీ వాక్యము ద్వారా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గొప్పతనాన్ని మరలా గ్రహించినట్లుగా మా హృదయాలు తెరిచినందుకే మీకు వందనాలు. మా రక్షణ కొరకు కుమారునిగా ఈ లోకానికి వచ్చిన నీ ప్రేమను బట్టి నిన్నెంతగానో స్తుతిస్తా ఉన్నాం. తండ్రి, నీవు దేవుని కుమారుడు అని విశ్వసించడానికి ప్రతి ఒక్క
ఒక్కరి హృదయాన్ని తెరవమని బ్రతిమాలుతున్నాను. తప్పుడు బోధలకు సందేహాలకు లోను కాకుండా నీ సత్యమందు మేము నిలిచి ఉండినట్లుగా మీ కృప మా పైన కుమ్మరించండి. మా రక్షణ కొరకై పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి దేవునితో సమానముగా ఉండుట అది విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోకుండా ఈ లోకంలోనికి వచ్చి దాసుని స్వరూపాన్ని ధరించుకుని మా కొరకు ఇంతగా మిమ్మల్ని మీరు తగ్గించుకుని శిలువ మరణం పొందినందుకు గాను మిమ్మల్ని ఎంతగానో అయా మేము స్తుతిస్తూ ఉన్నాము. ఎంతో ప్రేమించబద్దులమై ఉన్నాం. ఎంత ప్రేమించాలో అంతగా ప్రేమించడానికి మా హృదయాలను సిద్ధపరచండి. మిమ్మల్ని మా జీవితాల్లో ఒక ప్రభువుగా గౌరవించడానికి మాకు సహాయం చేయండి. నీవు చేసిన ప్రతి కార్యమందు మేము కూడా ఆనందించినట్లు నిన్ను బట్టి మాకు కలిగిన నిత్య జీవపు నిరీక్షణలో స్థిరముగా నిలిచినట్లుగా మా పైన మీ కృపను కుమ్మరించమని యేసుక్రీస్తు ప్రభువారి మహిమగల నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైనను గాక. ఆమెన్.